నైతిక విలువలో నిబద్ధత కలిగిన రాజకీయ నేతగా దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి చరిత్రలో నిలిచారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్పేయి శత జయంతి ఉత్సవాలకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర మంత్రితో పాటు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, వాజ్పేయి మనవరాలు ప్రాచీ శుక్లాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాజ్పేయి జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని కిషన్ రెడ్డి తిలకించారు. అనంతరం వాజ్పేయితో అనుబంధం ఉన్న కమలం పార్టీ నాయకులను సన్మానించారు. దేశానికి సేవ చేయాలనుకునే వారికి వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయకమని కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయంగా నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ పార్లమెంట్లో ఒక్క సీటు తక్కువ వచ్చినప్పటికీ ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా ప్రభుత్వాన్ని వదులుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర మంత్రి కొనియాడారు. ప్రధానిగా ఉన్న సమయంలో కార్గిల్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు స్వర్ణ చతుర్భుజ ప్రాజెక్టులో దేశ రాజధానులు కలుపుతూ జాతీయ రహదారులు నిర్మించారని గుర్తు చేశారు. పోఖ్రాన్ అణుపరీక్షల విషయంలో అమెరికా లాంటి అగ్రదేశాల ఆంక్షలను సైతం ఎదుర్కొని విజయవంతం చేయాలని పేర్కొనడం ఆయన ధైర్య సాహసాలకు తార్కాణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా మన మహంకాళి సికింద్రాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈరోజు కూర్చున్నారు. ఇక్కడ ఇది ప్రారంభోత్సవ కార్యక్రమం. దీన్ని మనము పోలింగ్ బూతుల వారిగా, డివిజన్ల వారిగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. వాజ్పేయి గారి జీవిత చరిత్ర ఈరోజు దేశ రాజకీయాలలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే దేశానికి సేవ చేయాలనుకునేటువంటి